హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'మేఘాల మేలి ముసుగు' మాలతీ చందూర్ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఉదయం నుంచి అరుణగిరికి చికాగ్గా ఉంది. అందుకు ముఖ్య కారణం రోజారాణి. రోజారాణి తనని ఎరవేసి గేలంతో పట్టుకుని బోల్తా కొట్టించేద్దామని చూస్తోంది. ఇంతవరకు రోజాని తను ఇష్టం వచ్చినట్లు ఆడించాడు. కానీ ఇప్పుడు ఆమె చెప్పినట్లు తను వినాలనుకుంటోంది. అసలు దీనికి అంతకీ ముఖ్య కారణం కొడైకెనాల్ ట్రిప్పు. తను ఓ వారం రోజులు కొడైలో ఉందామని, తోడుగా రోజారాణిని తీసుకువెళదామనుకున్నాడు. ఈ మధ్య అతనికి రోజారాణితో సినిమాకు వెళ్లాలని, పదే పదే ఆ అమ్మాయితో కబుర్లు చెప్పాలని అనిపిస్తోంది. లోగడ 1-2 సార్లు గప్చిప్గా తనతో పాటు వీకెండ్స్ బెంగళూరులో గడిపిన రోజారాణి అమాంతం బుద్ధిమంతురాలైపోయి పెద్ద ప్రిన్సిపల్స్ మాట్లాడడం అతనికి చికాగ్గా ఉంది. అంత క్రితం ఈ ప్రోగ్రాం గురించి మౌనంగా ఊరుకుని తీరా హోటల్లో రూమ్స్ బుక్ చేశాక రానండం అతనికి కోపంగా ఉంది. మనం ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సాయంత్రానికి కొడై వెళ్ళొచ్చు అన్నాడు అరుణగిరి. ఆ ఉదయం రోజాని ఆఫీసులో దింపుతూ ఎలానైనా ఆ అమ్మాయిని ఒప్పించాలని. సారీ అరుణ్, ఈసారి నాకు రావాలని లేదు, నన్ను వదిలే. ఏం అన్నాడు అరుణగిరి ఆశ్చర్యంగా. నాకేంటో ఇలా నీతో రావడం సిగ్గుగా ఉంది. ఈ రహస్యపు బ్రతుకు నాకు నచ్చడం లేదు. అంటే అన్నాడు అరుణగిరి కాస్త దూకుడుగా. అది కాదు, నేనేమో అబద్ధాలు చెప్పి సెలవు పెట్టడం, నువ్వేమో ఫ్రెండ్స్తో వెళుతున్నానని మీ ఇంట్లో మభ్య పెట్టడం. నాకు ఈ బ్రతుకు వెగటుగా ఉంది. ఎన్నాళ్ళు లేంది ఈరోజు సడన్గా అలా ఎందుకు అనిపించాలి? అది కాదు అరుణ్, నువ్విలా రమ్మంటావు, నేను వస్తుంటాను. దీనికి ఒక ముగింపు అంటూ ఉండదు. ఇలా అంటీ ముట్టనట్లుగా మొగాళ్ళు బతకగలరు గాని ఆడదానికి అది సాధ్యం కాదు. అది ఈనాడు కనిపెట్టావా? నువ్వు అందరి ఆడపిల్లల్లాగే మాట్లాడుతున్నావు. నీ చదువు, స్వేచ్ఛ, ఈ కబుర్లు ఉత్తివేనా? నువ్వు ఎలా అన్నా అనుకో, నిన్ను దూరాన్నుంచి పట్టుకోలేను. నా వాణ్ణి చేసుకున్నాకైనా నీకు నా మీద ప్రేమ కలుగుతుంది అనుకున్నాను. పుస్తకాల్లో డైలాగ్స్ అప్పచెప్పుకో. ఎంతకీ నా వెంట రావడం నీకు ఇష్టం లేదంటావు. నువ్వు అలా అడిగితే నేను జవాబు చెప్పలేను. నాకు నీ మీద ఇష్టం పోవడమన్నది ఎన్నటికీ జరగదు. కానీ ఇలా నీకేమీ కానట్టు రహస్యంగా ఓ 2 రోజులు నీతో గడిపి ఆ పైన ఏమీ జరగనట్లు ఉండడం నాకు సాధ్యం కావడం లేదు. అయితే ఏం చేద్దామంటావు? ఏం చెయ్యాలి అన్నది నా చేతుల్లో ఏం లేదు. నాది అన్నది నా దగ్గర ఈనాడు ఏమీ లేదు. ఎటొచ్చి అభిమానం చంపుకోలేకుండా ఉన్నాను. రోజా, నువ్వు అందరిలాంటి దానివే. నిజమే, నేను అందరిలాంటి ఆడదాన్నే. అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. నేను ఈ రకంగా నీతో పొరుగురులో గడపలేకుండా ఉన్నాను. అలా గడిపిన 2 రోజులు నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు సరికదా, నేను ఏదో దిగజారిపోయినట్లు అనిపిస్తోంది. నేను కొడై రాలేను. దయచేసి నన్ను బలవంతం చేయకు. అదే మనం పెళ్లి చేసుకుంటే నిరభ్యంతరంగా వచ్చేదానివి కదూ. అంటే నువ్వు పెళ్లి అనే ముద్ర కోసం, పెళ్లి వల్ల కలిగే భద్రత కోసం దేవుళ్ళు ఆడుతున్నావు. అది కాదు అరుణ్, నువ్వు ఎన్ని చెప్పినా నీ దృష్టి పెళ్లి మీద ఉంది తప్ప నా మీద లేదు. నేను పెళ్లి చేసుకుని ఓ పిల్లకు సలాములు చేస్తూ కట్టుబడి ఉండేవాణ్ణి కాదని నీకు మొదటి నుంచే తెలుసు. అన్నీ తెలిసే మనిద్దరం ఈ ఎఫ్ఐఆర్లోకి దిగాం. ఇప్పుడు కాదు అంటున్నాం. విడిపోదాం అన్నాడు అరుణగిరి తీక్షణంగా. రోజారానికి కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి. ఎంత చెప్పినా ఇతను మగవాడు. ఇతనికి తన స్నేహం, కబుర్లు, ఆనందాలే కావాలి తప్ప తన బాధ్యత మోయడానికి సిద్ధంగా లేడు. పెళ్ళంటే ఎందుకంత అదిరిపోతున్నాడు? నీకు పెళ్ళంటే ఎందుకంత బెదురు? లోకంలో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలందరూ ఒకరికొకరు బానిసలని ఎందుకు అనుకోవాలి? అది ఒక మధురమైన అనుబంధమని ఎందుకు అనుకోలేవరుణ్? అంది స్టీరింగ్ మీదున్న అతని చేతిని చేతుల్లోకి తీసుకుంటూ. ఎవరి నమ్మకాలు వాళ్లవి, ఎవరి ఆదర్శాలు వాళ్లవి. మనం పెళ్లి చేసుకుంటే కలిసి కొడై వెళ్లడం సమంజసం అనుకుంటావు నువ్వు. నాకు పెళ్ళనేది నిమిత్త మాత్రంగా గుదిబండగా తోస్తోంది. పెళ్ళైతే మొగాణ్ణి కట్టేద్దామనుకునే స్త్రీలలో నువ్వు మొదటిదానివి కావు. సరే, హోటల్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానులే అన్నాడు అరుణగిరి తేలిగ్గా. కానీ అతనికి కోపంగా, కసిగా ఉంది. రోజారాణి ఈ ప్రయాణం అవకాశంగా తీసుకుని తనని కట్టిపడేయాలనుకుంటోంది. ఈ ఆడవాళ్లందరికీ గమ్యం పెళ్లి, పిల్లలు, డబ్బు. ఇంతకు మించి వీళ్ళకి ఇంకేమీ లేవు. స్త్రీ పురుషులు వీటికి దాసులవ్వకుండా బతకలేరా? ఎందుకు బతకలేరు? తను అలానే బతుకుతాడు. పెళ్లి చేసుకోకుండా తనతో స్నేహంగా, ప్రేమగా ఉండే అమ్మాయితో పెళ్లి అనే బందికానా లేకుండా బ్రతుకుతాడు. రోజారాణి కాకపోతే మరో ఉషారాణి. ఈ ప్రపంచం గొడ్డుపోయిందా? మౌంట్ రోడ్లో రోజారాణిని దించేసి సెంట్రల్ మీద నుంచి ప్యారిస్ వైపుగా వస్తున్నాడు అరుణగిరి.
రోజారాణి తనతో రావడానికి తిరస్కరించిందనే భావం అతని మనసును బాధిస్తోంది. పెళ్లి కాకుండా ఓ యువతిని అలా తనతో రమ్మండం అతనికి తప్పుగా తోచలేదు. కానీ ఆ అమ్మాయి తిరస్కరించడం మాత్రం న్యాయసమ్మతంగా తోచలేదు. అహం ఎక్కడో దెబ్బతింది. రోజారాణి మీద కోపం. ఆ పిల్లకి బుద్ధి చెప్పాలి. తను మరో అమ్మాయితో స్నేహం చేసి రోజాకి పాఠం నేర్పాలి. ఈ ఆలోచనలతో అతను కాస్త స్పీడుగానే వెళుతున్నాడు. అతని కారు రతన్ బజార్ హ్యాండ్లూమ్ హౌస్ దాటింది. నేతాజీ రోడ్డు కుడివైపు తిరగాలతను. బుర్రలో రోజారాణితో సంభాషణ తిరిగి తిరిగి స్ఫురిస్తోంది. ఆమె మీద కసి, రోజారాణి రూపం అతని కళ్ల ముందు ఆడుతోంది. ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ వైపుగా కుడి చేతి టర్న్ తీసుకోవడానికి స్టీరింగ్ తిప్పుతున్న అరుణగిరి ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాడు. రాంగ్ సైడ్లో ఎదురుగా వస్తున్న సైకిల్ని తప్పించేందుకు. బ్రేక్ నొక్కడం, స్టీరింగ్ పక్కకి తిప్పడంలో ఏం జరుగుతుందో తెలియలేదు అతనికి. లిప్తపాటులో హ్యాండ్ బ్రేక్ వేయడం, కారు ఒక్క కుదుపుతో కీచుమని ఆగిపోవడం జరిగాయి. ఆ కీచుమన్న శబ్దంలో ఒక స్త్రీ ఆర్తనాదం కూడా ఉంది. అతను కారు దిగడం, చుట్టూ గుంపు చేరడం ఒక క్షణంలో జరిగిపోయింది. ఎడంవైపు వెనక చక్రం కింద బోర్లా పడుందామె. రక్తం చారలా పాకుతోంది నల్లని తారు రోడ్డు మీద. ఇలాంటి సమయాల్లో జనం ముందు దెబ్బ తగిలిన వారి సంగతి వదిలేసి కారు డ్రైవర్ని పచ్చడి చేయబోతారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడం, అరుణగిరి కారు కింద మనిషిని స్వయంగా తీయడంతో చుట్టూ కూడిన గుంపుకి కొంచెం సానుభూతి ఏర్పడి సహాయానికి వచ్చారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ స్త్రీని హాస్పిటల్లో చేర్చడం నిమిషాల మీద జరిగిపోయింది. ఆ పైన ట్రాఫిక్ వారు దర్యాప్తుకొచ్చారు. ఆ చుట్టుపక్కలే చెల్లాచెదురుగా పడిన ఆమె వస్తువులు గబగబా ఏరారు పోలీసులు. అరుణగిరి మెదడు మొద్దుబారింది. గత 15 నిమిషాల్లోని సంఘటనలు నిలకడగా ఉండడం లేదు. అంతా మసక మసగ్గా ఉంది. తన కారు కింద ఒక మనిషి పడింది. ఆమె జీవించకపోతే తను నిలువునా ఒక ప్రాణం తీసినవాడవుతాడన్నమాట. ఆమె ముఖం మీద అంతగా దెబ్బలు తగలలేదు, కానీ తలలోంచి రక్తం కారుతోంది. తలకి కట్టిన బ్యాండేజ్ క్రమంగా ఎరుపు ఎక్కువ అవడమే గాని తగ్గలేదు. అచేతనంగా పడున్న ఆమె ముఖం వంక చూశాడు అరుణగిరి. మధ్య వయసులో ఉంది. వయసు 40-50 మధ్య ఉండొచ్చు. పచ్చగా బొద్దుగా ఉంది. రక్తసిక్తమైన తల వెంట్రుకలు 4 పాయలు వేలాడుతున్నాయి స్ట్రెచ్చర్ మీద నుంచి. ఆ 4 పాయలు చూస్తే అతనికేదో అనిర్వచనీయమైన జాలి కలిగింది. చాలా శ్రద్ధగా ఆ వెంట్రుకలు పైకి సర్దబోయాడు. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ వద్దన్నట్లు చేయి పట్టుకున్నాడు. అరుణగిరి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అతనికేదో అయోమయంగా ఉంది. మీదేం తప్పులేదు సార్. ఆ సైకిల్ ఈ వైపుకి రాకూడదు, రాంగ్ సైడ్ వచ్చాడు అంటున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి ఎవరిది తప్పు ఎవరిది రైటు అని కాదు. తన కారు కింద ఒక స్త్రీ పడింది. తన 8 ఏళ్ల కారు డ్రైవింగ్లో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. తన తల్లి వయసులో ఉన్న ఈ స్త్రీ పడింది. తను రోజారాణిని గురించి ఆలోచించకుండా ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో. తను అన్యమనస్కుడై ఉండడం చేత ఇది జరిగిందేమో. ఈవిడ బ్రతుకుతుందా, లేక బ్రతుకున్నంతకాలం ఈ పాపం తనని వెంటాడుతుందా? ఎవరివిడ? ఎలా తెలుసుకోవడం? వార్డులోకి వెళ్లబోతున్న అరుణగిరిని ఆపుతూ, ఇక్కడ కూర్చుని నాకు వివరాలు చెప్పండి సార్, ఇంకా చేయగలిగేదేం లేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి నిస్త్రాణంగా అక్కడున్న బెంచీ మీద కూలబడ్డాడు. తెల్లని ప్యాంటు మీద రక్తపు మరకలు అతని ఘాతుక చర్యకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఈ యువకుల్లోని ఆందోళనని, పశ్చాత్తాపాన్ని గమనిస్తున్నాడు. నిషా మీదుండి అజాగ్రత్తగా కారు నడిపే బాపతు కాది యువకుడు అని గ్రహించుకున్నాడు. అతని కళ్ళు సానుభూతితో చూస్తున్నాయి అరుణగిరి వంక. ఇలాంటి కేసులు నిత్యం చూస్తున్న ఇన్స్పెక్టర్ దెబ్బ తగిలిన స్త్రీకి తన సానుభూతి, సహాయం రెండూ అవసరం లేదని గ్రహించుకున్నాడు. గట్టి ఆయుర్దాయం అయితే తప్ప ఆవిడ బ్రతకడం అసంభవం. ఆ విషయం ఈ యువకునికి తట్టినట్లు లేదు. ఆమెకి తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు అని అనుకుంటున్నాడు. దయనీయ పరిస్థితి ఈ యువకుంది, కానీ యాత్ర పరిసమాప్తంలో ఉన్న ఆ స్త్రీది కాదు. ఈ కారు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించకుండా వెళ్లడం, సైకిల్ ని తప్పించుకోవడానికి స్టీరింగ్ ని ఎడం వైపుకు తిప్పి సడన్ బ్రేక్ వేయడం, రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న ఆ స్త్రీ కారుని గమనించకపోవడం, ఇదంతా సబ్ ఇన్స్పెక్టర్ స్వయంగా చూశాడు. ఆ సమయానికే కాకతాళీయంగా వరండాలో నిల్చోవడం వల్ల కీచుమని కారు ఆగడం, ఆ స్త్రీ కేక, ఈ రెంటితో అతను యాక్సిడెంట్ జరిగిన చోటుకి వచ్చాడు ఒక్క దూకులో. ఆ తర్వాత తన డ్యూటీ ప్రకారం హాస్పిటల్కి వచ్చాడు దెబ్బ తగిలిన స్త్రీ వెంట. సబ్ ఇన్స్పెక్టర్ డైరీలో అరుణగిరి వివరాలు అడిగి రాసుకున్నాడు. అరుణగిరి తండ్రి పేరు చెప్పగానే అతను ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్లీ రాసుకోవడం మొదలుపెట్టాడు. మనం లోపలికి వెళదాం. మీకు కావలసిన వివరాలన్నీ తర్వాత చెబుతాను. ఆవిడికి ఎలా ఉందో తెలివొచ్చిందేమో అన్నాడు అరుణగిరి.
అదంతా డాక్టర్లు చూసుకుంటారు. ముందు ఆమె అడ్రస్ వివరాలు చూడాలి అంటూ రోడ్డు మీద దొరికిన వస్తువుల సంచిని పరీక్షించడం మొదలుపెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్. అతను ప్రమాదం జరిగిన స్త్రీ పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తూ పోలీస్ ఆఫీసర్గా వివరాలకి దేవుళ్ళు ఆడుతున్నాడు అని చికాకేసింది అరుణగిరికి. ఇన్స్పెక్టర్, ముందు మనం ఆవిడ విషయం కనుక్కోవాలి. మీకు డీటెయిల్స్ ముఖ్యమైతే ఆ సామాన్లు చూస్తూ కూర్చోండి, నేను లోపలికి వెళతాను. మనిషి ప్రాణం ముఖ్యమా, ఈ వివరాలు ముఖ్యమా అంటూ లేచాడు. ఉండండి సార్, ఆవిడ బ్రతికినా పోయినా వివరాలు కావాలి కదా. మీరెళ్ళి బ్రతికించలేరు. ఈ సంచిలో అడ్రస్ ఏమన్నా ఉన్నాయేమో భర్తకి పిల్లలకి తెలియపరచొద్దు. లేచిన అరుణగిరి కూలబడిపోయాడు. అతను ఆ స్త్రీని ఒక నిండు ప్రాణంగా మట్టుకు చూస్తున్నాడు. ఆవిడికి భర్త, పిల్లలు, కుటుంబం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తనని హంతకునిగా చూస్తారా? వాళ్ళకి తనేం సమాధానం చెప్పాలి? పాలు తాగే పసిపిల్లలున్నారా? ఆఫీస్కెళ్లే భర్త ఎదురు చూస్తున్నాడా? ఎవరివిడ? సబ్ ఇన్స్పెక్టర్ చారల సంచిని ఒకసారి పరీక్షగా అటు ఇటూ తిప్పాడు. మామూలు బజారు సంచిలో సగం సైజులో ఉన్నది. ఎరుపు, ఆకుపచ్చ, నిలువుగళ్ల సంచి. లోపల సేవింగ్స్ బ్యాంకు పాసుబుక్, చిన్న పర్సు, కళ్ళజోడు కేసు, ఒక చిన్న రేకు పెట్టె. సేవింగ్స్ బ్యాంకు పుస్తకం పైన అడ్రస్ చూశాడు ఇన్స్పెక్టర్. టిటి రాజమ్మాళ్, 482 వరదరాజన్ కోయిల్ వీధి, జార్జి టౌన్, మద్రాస్ అనుంది. అమ్మయ్య, పేరు అడ్రస్సు తెలిసింది అంటూ పాస్బుక్ తెరిచి చూశాడు. మొదటి పేజీలో అదే అడ్రస్తో స్కూల్ టీచర్ అని వృత్తి కూడా రాసుంది. సంచిలో ఉన్న రేకు డబ్బా పడిన విసురుకి మూత తెరుచుకుంది. లోపల పెన్నుపై క్యాప్ లేదు. ఇంకుతో నిండిన 2 చాక్ పీసులు. ఆ ముక్కలు చూసేసరికి అరుణగిరికి గొంతులో ఏదో ఉండ అడ్డుకున్నట్టయింది. తను మగవాడు, ఆడవాళ్లలా బోరుని ఏడవలేడు. కాని సగం సిరాలో తడిసిన ఆ చాక్ పీసు ముక్కలు అతని కళ్లను చెమర్చాయి. ఇంతలో నర్సు వార్డులోంచి బయటకొచ్చి, మీరు కూర్చుని ప్రయోజనం లేదు, పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, బంధువులకి తెలియపరచండి అని ఇన్స్పెక్టర్తో చెప్పి వెళ్ళిపోయింది. అరుణగిరికి కాళ్ళు వేలాడిపోతున్నట్టయింది. తెరిచిన పాస్బుక్ అలానే పట్టుకున్న ఇన్స్పెక్టర్ బ్యాంకులోంచి 200 విత్డ్రా చేసినట్లుంది. ఈ రోజే, డబ్బేది అంటూ సంచిలోంచి పర్సు తీసి ఓపెన్ చేశాడు. నోట్ల దొంతరతో నిండుందది. ఇది కూడా చూస్తాను అంటూ కళ్ళజోడు కేసు తెరిచాడు. కళ్ళజోడు గ్లాసులు తునకలై ఉన్నాయి. అరుణగిరి తల తిప్పుకున్నాడు. ఆ కళ్ళజోడులాగానే తను ఆ స్త్రీ జీవితాన్ని, కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాడా? ఎందుకిలా జరిగింది? తను ఎందుకు అన్యమనస్కంగా డ్రైవ్ చేశాడు? పదండి సార్, ఈ అడ్రస్ పట్టుకుందాం. నా కారు అంటూ తడుముకున్నాడు అరుణగిరి. గొంతు తడారిపోతున్నట్లుంది. పెదిమలు ఎండిపోతున్నాయి. ఓ గ్లాసుడు ఐస్ వాటర్ తాగితే బాగుండు అనుకున్నాడు. టాక్సీ తీసుకుని వెళదాం. ఈ స్ట్రీట్ పట్టుకోవడం కష్టం కాదు. స్టేషన్కెళ్లి కానిస్టేబుల్ని ఎక్కించుకుని వెళదాం అంటూ లేచాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరికి కాళ్ళు తేలిపోతున్నట్లయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. వృద్ధులు, గుడ్డివారు అయిన తల్లిదండ్రులకి మంచినీళ్లు పట్టుకెళ్లే మునికుమారుని కథ జ్ఞాపకం వచ్చింది. మృగమనుకుని మునికుమారుణ్ణి చంపిన దశరథుడు ఆ వృద్ధులకి కుమారుని మరణవార్త చెప్పడానికి వెళ్లిన ఘట్టం జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంటివారిని తాను ఎలా పలకరించడం? వారితో ఏమని చెబుతాడు? ఎలా చెబుతాడు? ట్యాక్సీలో ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్కి వచ్చే వేళకి ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద మార్కింగ్లు, కారు పొజిషన్ అన్నీ గుర్తు రాసుకున్నారు. కారుకి పెద్ద దెబ్బ తగలలేదు. కాస్త మడ్గారు సొట్టబడింది అంతే. కారుని పోలీస్ స్టేషన్ పక్కనున్న పార్కింగ్ స్పేస్లో ఉంచారు. సబ్ ఇన్స్పెక్టర్ అరుణగిరి ట్యాక్సీలో నుంచి దిగడం చూసిన కానిస్టేబుల్ ఎదురొచ్చి, వివరాలన్నీ నోట్ చేసుకున్నాను సార్. డ్రైవింగ్ లైసెన్సు, ఫీ సర్టిఫికెట్ కావాలి, మిగతావి నోట్ చేసుకునేందుకు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్తో. వాటిదేముంది గాని ముందు ఈ అడ్రస్ పట్టుకోవాలి. తిరిగి ట్యాక్సీ ఎక్కబోయాడు సబ్ ఇన్స్పెక్టర్. బండి కండిషన్లోనే ఉంది సార్, ట్యాక్సీ ఎందుకు అన్నాడు కానిస్టేబుల్. అరుణగిరికి స్టీరింగ్ ముందు కూర్చునే ధైర్యం, ఓపిక లేవు. అతను తన బాధ్యతని ఈ సబ్ ఇన్స్పెక్టర్ మీదకు తోసి అతనేం చేయమంటే యాంత్రికంగా అది చేసే స్థితిలో ఉన్నాడు. కారు అలా ఉండనివ్వండి, ట్యాక్సీలో వెళదాం అన్నాడు అరుణగిరి. మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్యామిలీని ఎక్కించుకురావడానికి కష్టమవుతుంది. మా ఆరుముగం డ్రైవ్ చేస్తాడులేండి అంటూ కారు వైపు దారి తీశాడు సబ్ ఇన్స్పెక్టర్. అరుణగిరి పర్సు తీసి ట్యాక్సీ ఫేర్ చెల్లించాడు. ఎవరో భాగ్యవంతులబ్బాయి అనుకున్నాడు కానిస్టేబుల్ అతని వాలకం చూసి. గోవిందప్ప నాయకన్ స్ట్రీట్లోంచి మింటూ స్ట్రీట్లోకి, ఇక్కడి నుంచి అన్నపెళ్ళై వీధిలోకి 1 వే ట్రాఫిక్ వీధులన్నీ తప్పించుకుంటూ వరదరాజు కోయిల్ వీధిలోని 482 ఇంటి ముందు కారు ఆగింది. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణగిరి మింటూ స్ట్రీట్ దాటి ఆ వెనక వీధికి ఎప్పుడూ రాలేదు. అప్పుడప్పుడు వచ్చే తెలుగు సినిమాలు తల్లి చూస్తాననంటే 4-5 సార్లు
మింటు స్ట్రీట్ దాటుకునున్న వీధిలోకి సెలెక్ట్ ట్యాకీస్కి తీసుకొస్తుండేవాడు. మద్రాసులో ఇటువంటి ఇరుకు వీధులున్నాయని అతనికి తెలీదు. కారు ఆపుకున్నాక ఎదురుగా రిక్షా కూడా రావడానికి లేదు ఆ వీధిలో. సుమారు 10-12 ఇళ్లున్నాయి. సన్నగా ఇరుకుగా రాళ్లు పరిచిన గల్లీ ఇది. ఆ ఇల్లు వీధికి అవతల ఆ కొస నుంచి 4గో ఇల్లు. ఇంటి ముందు కారాగింది. అరుణగిరికి కారు దిగి ఆ ఇంట్లో వాళ్ళని ముఖాముఖి కలుసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన కానిస్టేబుల్ రాజమ్మళ్ళ గారు ఎక్కడుంటారు అంటూ ఇంటి లోపలికి దారి తీశాడు. పోలీస్ కానిస్టేబుల్ని కారుని చూసేసరికి పక్కపక్కనే ఆడుకుంటున్నట్లున్న ఇళ్లల్లోంచి బిలబిలా స్త్రీలు పిల్లలు బయటకొచ్చారు. కానిస్టేబుల్ వెనకనే కారు దిగి కారు తలుపులు పట్టుకుని నిల్చునున్నారు సబ్ ఇన్స్పెక్టర్ అరుణగిరి. ఎవరు కావాలి, ఎందుకు? ఆ అమ్మ స్కూల్కెళ్లారు అంటూ ఒక నడి వయస్కురాలు జవాబిచ్చింది. ఇంట్లో ఎవరూ లేరా? ఈలోగా నేల మీద దేక్కుంటూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి ద్వారబంధం దగ్గరకొచ్చాడు. పక్షిరెక్కల్లా అతని భుజాలు బాగా ముందుకు వంగున్నాయి. చేతులు కాళ్ళు భూమికల మీద చర్మం కప్పబడుందే గాని కండలేదు. అరిచేతులు పెద్దగా పక్షి పాదాల్లా ఉన్నాయి. దేహం ఇలా ఉన్న ముఖం తెరిపిగా ఉంది. కింద పెదవి కొంచెం వేలాడుతున్నట్టుంది. ఎవరు? రాజీ కావాలా? దేనికి? ఆదుర్దాగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అరుణగిరి ఉలిక్కి పడ్డాడు. ఎవరితను? తొడల మీదకి గోచిలా పంచె ఎగ్గట్టి నేలమీద దేకుతూ వచ్చాడే వ్యక్తి. ఆ స్త్రీకి ఏమవుతాడు? భగవాన్, తను చేసిన ఘోరానికి ఎలాంటి పర్యవసానాలు కలగబోతున్నాయో. ఎవరు నాన్నా? ఏంటి? పోలీసులు ఎందుకొచ్చారు అమ్మనడుగుతూ? పచ్చగా పొడవుగా ఉన్న 18 ఏళ్ల అమ్మాయి ఆదుర్దాగా వచ్చింది వీధి గుమ్మంలోకి. ఆ పిల్ల ముఖం అచ్చు దెబ్బ తగిలిన స్త్రీ ముఖంలాగే ఉంది. అరుణగిరికి ఒక్కసారిగా తల తిరిగినట్లయింది. ఈ అవిటి మనిషి భార్యన తాను చంపింది? ఈ పిల్ల తల్లిన తను పొట్టన పెట్టుకుంది? రాజమ్మాళ్ళ గారు మీ అమ్మగారండి. ఆవిడికి దెబ్బ తగిలింది. పెద్ద కంగారేం లేదు. సబ్ ఇన్స్పెక్టర్ మాటలు ఆ పిల్ల పూర్తిగా విన్నదో లేదో, నాన్నా, అమ్మకి దెబ్బలు తగిలాయట అంటూ ఆ ఎముకల గుడును గట్టిగా పట్టుకుంది. ఆసరా కన్నట్లు కూర్చున్న ఆ అవిటి మనిషి ఈ అమ్మాయికి ఆసరా ఏమివ్వగలుగుతాడు? అతను ఒక్కసారి అమ్మాయి అన్నాడు నొప్పి పుట్టినట్లు. మీరు ఆదుర్దా పడాల్సింది ఏం లేదు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఇంటికొచ్చేస్తారు. కాస్త గీరుకుపోయింది అంతే. పదండి, ఆసుపత్రికి వెళదాం అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆ పిల్లకి ధైర్యం చెబుతూ. కాని ఆ మాటలు బూటకాలని చెబుతున్న మనిషికి అరుణగిరికి తెలుసు. నాన్నా, నాన్నా అంది ఆ అమ్మాయి ఆదుర్దాగా. ఒసే విశాల, మీ నాన్న ఎలా రాగలుగుతాడు? ఆయన ఇంట్లో ఉండని. నేను నీ వెంటొస్తాను పదా అంది మరో మధ్య వయస్కురాలు. మామి, పర్సు పర్సు అంటూ తడుముకుంది విశాల. డబ్బు సంగతి మేం చూస్తానులే అమ్మా, ముందు మీరు బయలుదేరండి. అమ్మాయి, అన్నం తిని వెళ్ళు అన్నాడు తండ్రి. వద్దు నాన్న, ముందు అమ్మని చూడాలి. నువ్వు అన్నం తినేసి మూత పెట్టు. రాజు స్కూల్ నుంచి వస్తే అక్కకు చెల్లికి కబురు చేయి. అలిమేలు రాజుకి బస్సు ఛార్జీలు బదులివ్వు. నేనొచ్చి తీరుస్తాను అంటూ చెప్పి మామితో కారెక్కింది విశాల. అరుణగిరి ముందు సీట్లోకి మారాడు. ఆ పిల్ల పేరు విశాల అన్నమాట. తల్లిలాగానే పచ్చగా ఉంది. కాని ఆమెలా బొద్దుగా పొట్టిగా కాక తండ్రిలా పొడవుగా ఉంది. అతి సామాన్యమైన వాయిల్ చీర. చేతులకి మట్టి గాజులు, మెళ్ళో పసుపుతాడు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. నిరాభరణ. చాలా బీద సంసారం కాబోలు అనుకున్నాడు. అతనికి గొంతు పెగిలి రావడం లేదు. కారులో వెనక సీట్లో విశాల, మామి, సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నారు. వీధిలో ఆ చుట్టుపక్కల ఇళ్లవాళ్లంతా గుమిగూడి తలో మాట అంటున్నారు. కారు కదిలింది. విశాల తన తండ్రి బాధ్యత పక్క అలిమేలుకి అప్పజెబుతోంది కదిలే కారులోంచి. ఎలా పడింది? అమ్మకి దెబ్బ ఎక్కడ తగిలింది? మాట్లాడుతోందా? స్పృహందా? నాన్న దగ్గర ఇవన్నీ అడిగితే అసలు కంగారు పడతారని అడగలేదు. ఏం జరిగిందో చెప్పండి సార్ అని అడిగింది విశాల గబగబా. ఆయనదేం తప్పులేదమ్మా. ఎదురొచ్చే సైకిల్ తప్పించబోయాడు. వెనక నుంచి మీ అమ్మగారు అనుకుంటా వచ్చారు. దెబ్బలు బాగా తగిలాయా? అలానే అనుకోవాలి. తలకి అంటే స్పృహలో ఉందా? నిజం చెప్పండి. మా అమ్మ, మామి, అమ్మ అమ్మ అంటూ విశాల చేతుల్లో తల పెట్టుకుంది. కంగారు పడకే, తెలివిగా ఉందా చెప్పండి బాబు. తలకి బాగా దెబ్బలు తగిలాయమ్మా. మేమొచ్చేసరికి స్పృహ రాలేదు. మీరు ఏడ్చి అల్లరి చేసి లాభం లేదు. కొంచెం నిదానంగా ఉండండి. పరిస్థితి ఏమీ బాగాలేదని మీకోసం వచ్చాం. అరుణగిరి స్థాణువులా కూలబడిపోయాడు. అతనికి వెనక్కి తిరిగేపాటి ధైర్యం లేదు. ఆ అమ్మాయిని తను ఎలా చూడగలుగుతాడు? అసలు ఎలా పడింది? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా నడుతున్నాడు కారు? వారిది తప్పు కాదమ్మా. ఆయన జాగ్రత్తగా సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నాడు. సైకిల్ని తప్పించబోయారు. మా అమ్మని చంపేశారు. మాకెవరున్నారు మామి? మేమేమైపోతాం? నాన్నకెవరున్నారు? నువ్వు చెప్పు మామి
అమ్మ మమ్మల్ని అన్యాయం చేసిపోతుందా? విశాలి మామి ఒళ్ళో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆమెని అనునయించే సాహసం కాని, ధైర్యం చెప్పేందుకు మాటలు గాని దొరకలేదు ఎవరికి. కారు జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డు దగ్గర ఆగింది. అందులోంచి ఏడుస్తూ దిగుతున్న విశాలని పట్టుకుంది మామి. అరుణగిరి నేరస్తుడిలా దిగి పక్కగా నిల్చున్నాడు. ఏడుస్తున్న విశాలకి, సబ్ ఇన్స్పెక్టర్కి ఎదురొచ్చాడు డాక్టర్. అతని వెనకగా వీళ్లు వెళ్లేసరికి మంచం చుట్టూ 4 వైపులా స్క్రీన్ పెట్టేశారు. దాని అర్థమేమిటో గ్రహించుకుని సబ్ ఇన్స్పెక్టర్, అమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి. ఏడ్చి గోల చేసి ప్రయోజనం లేదు. పక్క పేషెంట్లు అదిరిపోతారు. మీరు ధైర్యంగా ఉండాలి అంటున్నాడు అరిగిపోయిన గ్రామ్ ఫోను ప్లేట్లా. అమ్మా అమ్మా అంటూ విశాల తల్లి శవం మీద పడింది. ఆ ఆర్తనాదం గుండెలు చీల్చుకునొచ్చింది. దెబ్బతిన్న పక్షిలా ఆ పిల్ల గిలగలా కొట్టుకుంటోంది. ఆ పిల్ల భుజాలు పట్టుకున్న మామి ఏమీ పలకలేకపోతోంది. ఈలోగా వార్డు బాయ్స్ స్ట్రెక్చర్ తీసుకురావడం, మామి విశాలని బలవంతాన యువతలకు లాగడం జరిగింది. ఆ శరీరాన్ని స్ట్రెచ్చర్ మీదుంచి మార్చురీకి తీసుకెళ్లిపోతుంటే విశాల ఒక కేక వేసి విరుచుకు పడిపోయింది. అరుణగిరికి అరిచేతులు చల్లబడ్డాయి. 25 తన జీవితంలో మృత్యువింత త్వరగా రావడం, ఇంత సమీపంలో ఉండడం అతను ఎప్పుడూ చూడలేదు. పడిపోయిన ఆ పిల్లకి ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. అరుణగిరి పాతేసినట్లు నిలబడిపోయాడు. ఇక ముందు కార్యక్రమం ఆలోచించండి సార్. ఆ కుటుంబంలో మగవాళ్ళెవరూ లేనట్లున్నారు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అతనికి ఈ మాదిరి సంఘటనలు కొత్త కాకపోయినా యువకుడైన అరుణగిరి మీద, ఆ కుటుంబానికి జీవనాధారమైన ఆ స్త్రీ మీద, హృదయ విదారకంగా ఏడ్చే ఆ యువతి మీద ఏదో జాలిగా ఉంది. పోలీసులు, కేసు ఇవన్నీ అతను మర్చిపోయాడు. ఈ నాటకానికి ఆఖరు అంకం కూడా తానే నిర్వహించాలి కాబోలు అనుకున్నాడు. అరుణగిరిని పక్కకు పిలిచి, బాడీని పోస్ట్ మార్టం చేస్తేనే గాని ఎవరు? నేను డాక్టర్తో మాట్లాడి సాయంత్రానికి ఇచ్చేటట్లు చేస్తాను. మీరు మిగతా ప్రయత్నాలు చూడండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. అంటే ముందు మనం ఒక కప్పు కాఫీ తాగి మిగతా విషయాలు ఆలోచిద్దాం. నాకు కాఫీ వద్దు, నన్ను బలవంత పెట్టకండి, గొంతు అరుచుకుపోతుంది. ఒక్క గ్లాసు నీళ్లు చాలు అన్నాడు అరుణగిరి. తాము ఓ పావుగంటలో వస్తామని స్పృహలేని విశాల్ని చూస్తూ ఉండమని నర్సుకు చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ ఒక విధంగా అరుణగిరిని చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. వాళ్ళు బయటకొచ్చేసరికి ఏడ్చుకుంటూ ఓ కుర్రాడు, 2 ఆడవాళ్లు ఎదురు పడ్డారు. ఒక్కసారి ఆగిపోయాడు అరుణగిరి. అందులో పెద్దావిడికి 25 ఏళ్లుంటాయి. రెండో ఆవిడ లేతగా 17 ఏళ్ల వయసులో ఉన్నట్టుంది. మా అమ్మ, మా అమ్మ, టీచర్, టీచర్ అంటూ ఆదుర్దాగా అడుగుతున్నాడు పిల్లాడు. అమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి, బెంబేలు పడకూడదు. ఏడ్చి గోలపెట్టి లాభం లేదు. మీ అమ్మాయి అనుకుంటా, ఆవిడ సంగతి కనుక్కోండి అంటూ వాళ్ళని విశాల పడుకున్న మంచం వైపు తీసుకువెళ్లాడు సబ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఒకసారి అంతా గొల్లుమన్నారు.